నంద్యాల యూత్ పవర్ అదిరిపోయింది. నందీశ్వరుడు తపస్సు చేసిన నేల నంద్యాల. ఆనాడు బ్రిటిషర్ల పైన పోరాడిన మొత్తడి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి గారు జన్మించిన నేల ఈ నంద్యాల పార్లమెంట్. పెద్దలన్నట్టు ఆనాడు భారీ మెజార్టీతో పివి నరసింహారావు గారిని గెలిపించి దేశానికే ప్రధానమంత్రి చేసిన గడ్డ ఈ నంద్యాల గడ్డ. ఈ గడ్డపై నేను యువగలం పాదయాత్ర చేశా. ఈ గడ్డపై ఈ రోజు యువగల సభ పెట్టుకుంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువత అందరూ ఆలోచించాలి. మన ముందర ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేదాకా పనులు మొదలు పెడితే అమరావతిని ఏకంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఏకంగా 15% ఈ రోజు పోలవరాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు ఉండేదానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకో ఇల్లు కడితే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందలున్న పేదవాళ్ళ ఇల్లు మంచిది కాదు, నాకు ఇబ్బందిగా ఉందని ఏకంగా పేదవాళ్ళ ఇల్లు తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ సభాముఖ యువత అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెడీనా సమాధానం చెప్పేదానికి? ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి బ్రో ఎవరు? మొదటి ఆప్షన్ అనంతబాబు, రెండో ఆప్షన్ విజయసాయి రెడ్డి, మూడో ఆప్షన్ జగన్, నాలుగో ఆప్షన్ పైన ఉన్న ముగ్గురు. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. గంజాయి ఈరోజు పెద్ద ఎత్తున అరకులో పండించేది వీళ్ళు. ఏకంగా గంజాయిలు తీసుకొచ్చి వాడుకున్నారు. అది తెలుసుకుని ఆ తల్లి వచ్చి నన్ను కలిసింది. నేను సిఎంసి వెల్లూరుకి వెళ్తా, ఏకంగా నేను డి అడిక్షన్ సెంటర్ తీసుకెళ్తా, కొంచెం మాట సహాయపడండి అని అడిగింది. ఆనాడు తల్లి ఇంకో మాట కూడా చెప్పింది, మీరు గాని సాయం చేయలేకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అప్పుడే మా ఇద్దరు కూతురులు బాగుపడతారని. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరికే పరిస్థితి. ఇంతేకాదు నేను చెప్పే అనంతబాబు గురించి. ఈ అనంతబాబు ఏకంగా గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అందుకే ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక సినిమాలో బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. ఆ సినిమాలో బ్రహ్మి గారి పేరు అప్పుల అప్పారావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పుల అప్పారావు లాగా తయారాడు. ప్రభుత్వంలో ఉన్న స్థలాలన్నీ తాకట్టు పెట్టారు, సచివాలయం తాకట్టు పెట్టారు, అసెంబ్లీ తాకట్టు పెట్టారు, మనం నడుస్తున్న రోడ్లు కూడా తాకట్టు పెట్టారు. చివరికి ఈరోజు మన సొంత భూములు తాకట్టు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. తరతరాలుగా మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించి భూములు కొనుగోలు చేశాడు. ఈయనేదో సొంత భూమి ఇచ్చినట్టు ఏకంగా కొత్త సర్వే వేసి ఆయన మొహంతో రాలేస్తున్నాడు. ఏకంగా పట్టాల పైన ఈ అప్పుల అప్పారావు ఫోటో. ఈరోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసింది, మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని సెట్ చేస్తారంట, వాళ్ళు పరిష్కరిస్తారంట. మనం కోర్టు కూడా వెళ్ళే అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే యువకులందరూ మేలుకోవాలా. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. మన ఇల్లు మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు,
తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన రెండో సంతకం, ఈ భూ చట్టాన్ని మేము రద్దు చేస్తాము. ఇంకా మీ బిడ్డ అంటాడు ఈ అప్పులప్పారావు. ఎక్కడికి వెళ్ళినా పెద్దమ్మని చూసి మీ బిడ్డ తల్లి అంటాడు. నాకు ఇన్నాళ్ళు అర్థం అలా ఎందుకు అంటున్నాడు రబ్బా అని. ఇప్పుడు అర్థమైంది. రేపు పొరపాటున గెలిస్తే మీ బిడ్డ అన్నాను కదా, మీ భూమి నాది, నాకు ఇవ్వండి, తాకట్టు పెడతానని చెప్తాడు ఈ అప్పులప్పారావు. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుని కాదు. ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. రాజధాని లేని రాష్ట్రం, అనాథగా ఉన్న రాష్ట్రం. 62 సంవత్సరాలు మనందరూ కష్టపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటే మెడబట్టి మన ఆనాడు బయటికి గెంటేశారు. అసెంబ్లీ హైదరాబాద్ లో, సచివాలయం హైదరాబాద్ లో. అదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పాం. ప్రతి జిల్లాకి ఏం చేస్తామో ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ప్రతిరోజు పేపర్లో ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిందని సమాచారం ఉండేది. ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, కియా, జోహో, హెచ్సిఎల్ ఇలా 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. ఆనాడు ఒప్పందం కుదిరించుకున్నాం. దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. మన కర్నూలు జిల్లాకు వస్తేనే లార్జెస్ట్ సోలార్ పార్క్ ఏర్పాటు చేశాం. ఉరవకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ మేము తీసుకొచ్చాం. పక్కనే మీరందరూ చూస్తే మెగా సీడ్ పార్క్ కానివ్వండి, జైన్ ఇరిగేషన్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఇంతేకాదు మైనార్టీ సోదరుల కోసం అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ 2019 ఏమైంది? ఒక్క అవకాశం మన మాయ మాటలో మనందరం పడి ఈ రోజు మనందరం మోసపోయాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక్క అవకాశం ఇవ్వండి, మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. భర్తీ చేశాడా? ఇచ్చాడా ఒక ఉద్యోగం అన్నా? ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు కూడా విడుదల చేస్తా అన్నాడు. ఒక్కసారైనా చేశాడా? ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏమైంది? జాబ్లెస్ క్యాలెండర్. 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. 22 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు మీరు ఇచ్చారు. అంటే 31 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి మాట్లాడా? పోలవరం గురించి మాట్లాడా? వెనుకబడిన జిల్లాలకి రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా మాట్లాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం. ఈ అప్పులప్పారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం 3 ముక్కల ఆట, 3 రాజధానులు. కర్నూలులో ఒక్క ఇటుకేలా, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఒక్క వ్యక్తి బతికేదానికి. అదే 500 కోట్ల రూపాయలు ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే ఆనాడు మేము ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే పరిస్థితి. కానీ అది పట్టించుకోలేదు. ఇంకో పక్కన పీపీఎల్ అన్ని రద్దు చేశారు. అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది. అమర్ రాజాని వేధించారు, అది పక్క రాష్ట్రానికి వెళ్ళింది. ఆనాడు లూలుకి మనం భూములు విశాఖపట్నంలో కేటాయిస్తే అది కూడా క్యాన్సిల్ చేసి పక్క రాష్ట్రానికి పంపించాడు ఈ అప్పులప్పారావు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత తీవ్రంగా నష్టపోయింది. ఉద్యోగాలు, ఉపాధి లేక మన పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి. ఇక్కడున్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరూ, యువత ఒక్కసారి ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు 100% స్థానాలు వైకాపా పార్టీని గెలిపించారు. 2కి 2 ఎంపీలు వైకాపా పార్టీకి ఇచ్చారు. ఈ సభాముఖం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ వాళ్ళు తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా? నేను యువగలం పాదయాత్రలు చూసా.
రాయలసీమ ఎంత నష్టపోయిందో నేను నేరుగా తెలుసుకున్నా. అందుకే నా పాదయాత్ర ఆంధ్రాకి వెళ్లే ముందర మిషన్ రాయలసీమ అని హామీ ఇచ్చా. దాంట్లో ప్రధానంగా రాయలసీమని కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులని మేము పూర్తి చేస్తాం. 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతేకాదు పాడి రైతులను కూడా ఆదుకుంటాం. మన ఇంట్లో తల్లిదండ్రులు పాడిపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన మేము పెట్టబోతున్నాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సి ఏర్పాటు చేశాం. 32,000 పెండింగ్ పోస్టులు ఆనాడు మేము భర్తీ కూడా చేస్తాం జరిగింది. ఇంతేకాదు మా బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీస్తున్నాం. ఇక్కడున్న యువకులే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా, మేలుకోండి ఆంధ్రులారా. ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ వైపు మనం చూస్తాం? మనకు ఆత్మ గౌరవం లేదా? మనలో పట్టుదల లేదా? మనం ఒక రాష్ట్రం నిర్మించుకోలేమా? ఒక రాజధాని ఏర్పాటు చేయలేమా? ఇంకా ఎలా ఎన్నాళ్ళని కులం మతం ముసుగులో ఈ రోజు ఉన్న వైకాపా పార్టీ మనలో చీలక తీసుకొస్తాడు. మేలుకోవాలా, పోరాడాలా. మన అందరం గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఇంకెన్నాళ్ళని అద్దెకింట్లో ఉంటాం? అలానే ఎన్నాళ్ళని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తాం? మేలుకోండి ఆంధ్రులారా. మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, పరిశ్రమలు తీసుకురావాలా. ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకోవాలి. మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు అయిపోతున్నారు. మన భవిత ఓటు పైన ఆధారపడి ఉంటుంది. పొరపాటున ఈ అప్పుల అప్పారావు గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం గోవిందా గోవిందా. ఇంకా శాశ్వతంగా ఆంధ్రులందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గాం గెలిపే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ పిలిపిస్తున్నా, మేలుకోండి ఆంధ్రులారా. కలిసికట్టుగా సైకిల్ గుర్తుకి మనందరం ఓటేసి తెలుగుదేశం జనసేన పార్టీని మన పార్లమెంట్ లో మన నియోజకవర్గంలో గెలిపించాలని ఈ సభాముఖంగా మీ అందరిని పిలిపిస్తూ ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. మీ తరపున నేను పోరాడినందుకు నా పైన 23 కేసులు పెట్టారు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మై డియర్ జగన్, బామలకే భయపడే కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? జగన్, భయం మా బ్లడ్ లోనే లేదు. ఇంకా ఎంతసేపులే? నెల. ఒకే ఒక నెలలో ఈ అప్పుల అప్పారావు తాడేపల్లి కొంపలో ముసుకేసుకుని పడుకునే రోజులు రాబోతున్నాయని మీ అందరు తెలుపుకుంటూ, మీ దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకున్నాక వచ్చా, మీరు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్నాక వచ్చా. ఇప్పుడు ఈ హలో లోకేష్ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.